నమస్కారం. సుఖీభవకు స్వాగతం. స్థూలకాయం నేడు మన ఆరోగ్యానికి పెనుశాపంలా పరిణమిస్తోంది. ప్రత్యేకించి నగరవాసులకు ఇవాళ స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవటం, నిరంతరం ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవటం, రోజంతా టీవీ ముందే కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చునే పనిచేయటం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతోందని చెబుతారు నిపుణులు. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మన బరువుతో ముడిపడిన నేపథ్యంలో స్థూలకాయానికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలో, మన ముందున్న మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఊబకాయం ఓ ఊబిలాంటిది. ఒక్కసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగున సమస్యలు ఎదురవుతుంటాయి. గజానికో సమస్య, మైలు మైలుకో రుగ్మత పలకరిస్తుంటాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు ఇలా ఒకటేమిటి, ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. బద్ధకపు జీవనశైలి, ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, శరీరానికి ఏమాత్రం శ్రమ లేకపోవడం ఇవన్నీ ఇవాళ మనలో చాలామందికి స్థూలకాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అన్ని వ్యాధుల కంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య స్థూలకాయం. దాన్నే ఒబెసిటీ అంటారు. అంటే మాకు ఒక భయం ఏముందంటే ఇంకో వచ్చే 10 నుంచి 20 ఏళ్ళ కాలంలో అసలు 70 నుంచి 80% జనాభా స్థూలకాయంలోకి వెళ్ళిపోతారా అనే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అసలు స్థూలకాయం అని ఎప్పుడు అంటాము అని అంటే, ఒక మనిషికి 19 నుంచి 24.9 బిఎంఐ ఉండాలి. బిఎంఐ అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలని చెప్పే ఒక కొలమానం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి 175 సెంటీమీటర్ల హైట్ ఉంటే మ్యాక్సిమం -100 అంటే 75 కిలోలు ఉండాలి. అది ఒక రకమైన ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మనిషి హైట్ -100 సెంటీ, అంటే మనిషి హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఈజ్ ఈక్వల్ టు హిజ్ మ్యాక్సిమం వెయిట్. సో అంతకు మించి అంటే 25 కంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అప్ టు 30 దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. 30 దాటిన తర్వాత ఇంకా ఒబెసిటీ అంటాం, అంటే స్థూలకాయంలోకి వెళ్ళిపోతారు. అసలు ఈ 30 కానీ ఇండియన్ సెనారియోలో 32.5 అనే దాన్ని ఎందుకు క్రైటీరియా తీసుకున్నారు అంటే, ఈ 32.5ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. అంటే ఒక మనిషికి అంతకు మించిన బిఎంఐ దాటితే నువ్వు ఏమి చేసినా తిరిగి రాదు. కాబట్టి దాన్ని ఒక పాయింట్గా పెట్టుకుని, అంటే ఫిజియలాజికల్ చేంజెస్, అనటామికల్ చేంజెస్ అండ్ పెథలాజికల్ చేంజెస్ ఏవైతే వచ్చినాయో వాటిని రివర్స్ చేయడము డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల వీలు కాదు అని సైన్స్లో ప్రూవ్ అయింది. కాబట్టే 32.5 కంటే ఎక్కువ ఉంటే ఇంకా అది మనం సర్జరీ ఒక్కటే మార్గం. దాని గురించి మనం ముందు ఆలోచిద్దాం. ఒబెసిటీ అనేదానికి చాలామంది దాన్ని రకాలు అని చెప్పడం కంటే కూడా మనము గ్రేడింగ్స్ చెప్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 మార్బిడ్ ఒబెసిటీ అని. అంటే 30 కంటే ఎక్కువ ఉంటే ఒబెసిటీ అంటాంగా. 30 to 35 ఒక స్టేజ్, 35 to 40 ఒక స్టేజ్, 40 to 45 ఒక స్టేజ్, 45 to 50 ఒక స్టేజ్, మోర్ దాన్ 50 ఒక స్టేజ్. అంటే ఈ స్టేజ్లుగా ఎందుకు డిసైడ్ చేశామంటే, మాకున్న ఆప్షన్స్లో దేన్ని చూస్ చేసుకోవాలనే ఒక అవగాహన కోసం చేయడం జరిగింది. కానీ బేసిక్గా మోర్ దాన్ 30 అంటే 30 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఒబెసిటీయే. క్లాస్ 1 to 5 క్లాసెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కానీ మనము ఇన్ జనరల్గా 30 to 40 ఒక రకమైన ట్రీట్మెంట్, 40 to 50 ఒక రకమైన ట్రీట్మెంట్, మోర్ దాన్ 50 ఒక రకమైన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటమే స్థూలకాయం. మన బరువుకు సంబంధించినంత వరకు
ఎత్తు బరువుల నిష్పత్తి బిఎంఐ సూచి అనేది అత్యంత కీలకమైన విషయం. మన బిఎంఐ 18 నుంచి 23 మధ్య ఉండాలి. బిఎంఐ సూచి 25 నుంచి 29 మధ్య ఉంటే అధిక బరువుగాను, 30 దాటితే ఊబకాయంగాను, 35కు పైనుంటే మార్బిడ్ ఒబెసిటీ అంటే అనారోగ్యకరమైన ఊబకాయంగాను పరిగణిస్తారు. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడంతో ఇవాళ మనలో చాలామంది బాగా బరువు పెరిగిపోతున్నారు. 25 ఏళ్లకే వేలల్లో జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్ గడిపే యువతలోనూ ఇవాళ స్థూలకాయం అనేది సమస్యగా మారుతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం, నిద్ర, ఆహారం మొదలైన వేళలన్నీ అస్తవ్యస్తమవడం, అందుబాటులో ఉన్న ఆహారంతో సర్దుకుపోవడం, శారీరక వ్యాయామం లోపించడం, ఇలా స్థూలకాయానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన వ్యక్తులు సాధారణంగా ఉదయం అల్పాహారాన్ని మానేసి నేరుగా మధ్యాహ్న భోజనం చేసేస్తూ ఉంటారు. ఇది కూడా అధిక బరువుకు ప్రధాన కారణమే అంటున్నారు డాక్టర్లు. మన దగ్గర అనే కాదు, ప్రపంచమంతా స్థూలకాయానికి మెయిన్ కారణం ఎక్కువ తినడం, అనవసరమైంది తినడం, తక్కువ పని చేయడం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎక్కువ అనవసరమైంది తింటూ తక్కువ పని చేయడమే. అంటే ఏంటి? జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్, అన్నము, చపాతీ, స్వీట్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, స్టోర్డ్ ఫుడ్, చిప్స్, అవన్నీ తీసుకుంటున్నారు. అడల్టరేటెడ్ ఫుడ్ అండ్ చీజ్, బట్టర్ ఎక్కువన్నవి తీసుకోవడము. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము దాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి, ఏదైతే ఫుడ్లను నిల్వ ఉంచడానికి ప్యాకెట్ చేస్తున్నామో, ప్యాకేజింగ్ చేసినప్పుడు దాంట్లో చాలా రకాల మనము ఇంగ్రీడియంట్స్ వాడడం జరుగుతుంది. ఎందుకంటే దాని జీవితకాలాన్ని పెంచడం కోసం, దాని ఫ్రెష్నెస్ని పెంచడం కోసం. అట్లాంటి వాటి వల్ల వచ్చే వాటి వల్ల జరిగేది. అండ్ దీని తర్వాత ఏంటి, అది దాన్ని మించిన మోతాదులో తీసుకోవడం. దాని తర్వాత ఏంటి, తక్కువ పని చేయడం. అంటే మినిమం మనిషి చేయాల్సిన దానికంటే, ఒక మనిషి 35 ఏళ్ళు దాటిన తర్వాత మినిమం 5 నుంచి 6 కిలోమీటర్లు నడవాలి. తను తినే దాంట్లో 25 నుంచి 30% తినాలి. కానీ మనకు నిజంగా జరుగుతుంది ఏంది, 35 ఏళ్ళ తర్వాత డబ్బు వస్తుంది, అన్ని రకాల వసతులు సమకూరడం వల్ల తినేదానికంటే డబ్బులు తింటున్నాడు. అన్ని రకాల పని మనుషులు, పని చేసేవాళ్ళు అన్నీ చేసి తన సొంత పని కూడా తను చేసుకోకపోవడం వల్ల పని తగ్గిపోతుంది. సో తక్కువ పని చేస్తూ ఎక్కువ తినడము, అనవసరమైంది తినడం. వీటితో పాటు ఇప్పుడున్న జీవన కాలంలో కొంతవరకు మనకు స్ట్రెస్ ఎక్కువ కావడం, ఆ స్ట్రెస్ వల్ల తన స్ట్రెస్ను డైవర్ట్ చేసుకోవడం కానీ కొరకు ఆహారాన్ని, అంటే ఫుడ్ను మనం సెలబ్రేషన్గా వాడుకుంటున్నాం. ఇవి కాకుండా 1 to 2% జెనెటిక్ కాజ్, అంటే పుట్టుకతో, అంటే ఫ్యామిలీలో ఉండడం వల్లే వచ్చేది. కానీ దాన్ని కూడా మనలో నియమ నిష్టలు ఉంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మన ఆహారపు అలవాట్లను, ఎక్సర్సైజ్ను మార్చుకోవచ్చు. చాలామంది మా నాన్న లావుగా ఉన్నాడు కాబట్టి నేను లావున్నా, మా అమ్మ లావుగా ఉంది కాబట్టి నేను లావున్నా అని జస్ట్ బ్లేమ్ చేసి తన వంతు తను ప్రయత్నం చేయకపోవడం జరుగుతుంది. మనలో కొంతమందికి వేళకు తినే అలవాటు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా వేగంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉందంటారు డాక్టర్లు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం మూలంగా మన శరీరం తర్వాతి ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియక తిన్న ఆహారాన్నంతా భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు నిల్వలుగా మార్చుకుంటూ పోతుంది. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళయ్యాక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక లావు కావడం సాధారణం అని అనుకుంటూ ఉంటారు మనలో చాలామంది. పెళ్లి వరకు సన్నజాజి మొగ్గలా ఉండి పెళ్ళయ్యాక విపరీతంగా లావైపోతూ ఉంటారు. సిజేరియన్ సర్జరీ అయ్యాక ఒళ్ళొచ్చేసిందని బాధపడే ఆడవాళ్లు ఉన్నారు. కానీ బరువు పెరగడానికి వీటికి సంబంధమే లేదు. సర్జరీ జరిగాక మంచానికే పరిమితం కావడంతో శారీరక శ్రమ లేక స్థూలకాయం వచ్చేస్తూ ఉంటుంది. ఈ కారణాలే కాకుండా హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మెటబాలిజం తగ్గి శరీర బరువు పెరుగుతారు. ఒకసారి బరువు పెరిగాక అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యలను, జబ్బుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. వివిధ అవయవాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా
హై బీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరికి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యల వరకు వెళుతుంది. స్థూలకాయలకు క్యాన్సర్ల ముప్పు కూడా ఎక్కువేనని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మోకీళ్లు అరిగిపోయి నడక కష్టం కావడం, ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, సంతానలేమి మొదలైన సమస్యలన్నీ స్థూలకాయంతో ముడిపడ్డవే. అసలు స్థూలకాయం అనేది చాలామంది చూడడానికి అందంగా లేకపోవడంగా పరిగణిస్తారే తప్ప అది కాదు. నేను అందరికీ ఒకే మాట చెప్తాను, ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. స్థూలకాయం అనేది అన్ని రోగాలకు తల్లి లాంటిది. అంటే మైగ్రేన్ నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి వెళ్ళి, గుండె ప్రాబ్లం నుంచి వెళ్ళి, సిఓపిడి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి, గురక నుంచి వెళ్ళి, లివర్ ఫెయిల్యూర్ నుంచి వెళ్ళి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్స్టిపేషన్, జాయింట్ పెయిన్స్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ. అంటే తల భాగం నుంచి కాలు గోటి దాకా ప్రతి అవయవాన్ని ఒబెసిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా 30 దాటిన బిఎంఐ ఉన్న వాళ్ళలో ఈ అన్నిటి రిస్కులు 10-fold ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎందుకు ప్రమాదము అని అంటే, ప్రమాదం అని కూడా చెప్పను, ఇది అంతకంటే ఎక్కువ పదం ఏదైనా ఉంటే వాడాలి. తల్లి లాంటిది. ఒక మనిషి ఒబెసిటీలోకి వెళ్ళిపోతున్నాడు, 32.5 ఆర్ 37.5 వెళ్తున్నారంటే ఖచ్చితంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడిమియాస్, హార్ట్ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, స్ట్రోక్స్, ఈవెన్ క్యాన్సర్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఒక మనిషికి ఏషియన్స్లో 32.5 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే 25 నుంచి 32.5 కంటే తక్కువ ఉన్నప్పుడు మనము డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గించుకోవచ్చు. కానీ 32.5 బిఎంఐ, kg/m² బిఎంఐ దాటిన తర్వాత ఆ మనిషి పాయింట్ ఆఫ్ నో రిటర్న్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, సిఏడి, లంగ్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి 32.5 kg/m² బిఎంఐ దాటిన తర్వాత సర్జరీ మాత్రమే మార్గం. ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. కానీ ఇండియన్స్లో మనము 37.5 దాకా వెయిట్ చేసి 37.5 kg/m², ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి 37.5 kg/m² వరకు వెయిట్ చేస్తాం. అదే మీ ఏవైనా రెండు, అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏ రెండు ఉన్నా కానీ 32.5 kg/m² ఉంటే డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్థూలకాయం ఒక చిక్కుముడి లాంటిది. ఒక్కసారి స్థూలకాయం బారిన పడితే అది అనేక సమస్యల్ని సృష్టిస్తూ ఒక విప్పలేని చిక్కుముడిలా తయారవుతుంది. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలామంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా టాబ్లెట్లు లాంటివి కూడా వాడుతుంటారు. అయినా చాలా సందర్భాల్లో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటుంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతూ ఉంటారు. నిజానికి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటిస్తూ శరీరానికి చాలినంత శ్రమను కల్పిస్తే చాలా వరకు బరువును అదుపులోకి తీసుకురావచ్చు అని చెబుతున్నారు నిపుణులు. మేము సైన్స్ చదువుకున్న వాళ్ళం, ఎంబీబీఎస్, ఎంఎస్ఎంసీహెచ్ చేసి అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ అర్థం చేసుకున్న వాళ్ళము. దాంట్లో జరిగిన రీసెర్చ్ ప్రకారము సర్జరీలు చేయడం వల్ల ఏమేం మార్పులు వస్తాయో మాకు తెలుసు. కాబట్టి సర్జరీని మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇంకా మిగతా అదర్ దాన్ దట్ ఎక్సర్సైజ్, డైట్ గురించి కూడా మేము చదువుకుంటాం. కాబట్టి వాటి గురించి కూడా మేము అడ్వైస్ చేయాలి. ఇవి కాకుండా ఏదో ఒకటి మాయా మంత్రం చేసేసో, లేకపోతే ఇంకోటి చేసో, ఆ బెల్ట్ పెట్టుకుంటే, ఈ బెల్ట్ పెట్టుకుంటే, లేకపోతే ఇంకోటి చేస్తే, లేకపోతే ఏదో పౌడర్ తాగితే తగ్గిపోతారు అనేది మేము నమ్మము. దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉందో వాళ్ళే చెప్పాలి. మా వైపు నుంచి అయితే మేము సజెస్ట్ చేయలేము. ఏ పేషెంట్కైనా ఎటువంటి కోమార్బిడిటీస్ లేకుండా 37.5 kg/m² కంటే ఎక్కువ ఉన్నా, లేదా రెండు కోమార్బిడిటీస్ అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ నేను చెప్పిన వాటిలో ఏ రెండైనా ఉండి 32.5 kg/m² బిఎంఐ ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీలో కూడా మేము పరిస్థితిని బట్టి కోమార్బిడిటీస్ ఉన్నాయా లేవా అని చూసుకొని వాటికి ఏ సర్జరీ చేయాలని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో కూడా బరువు తగ్గని వారికి మెట్ఫార్మిన్, ఆర్టిస్టాట్ వంటి మందులతో పాటు పొట్టకు కుట్టు వేసే బేరియాట్రిక్ సర్జరీని చక్కటి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు.
స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది ఒకసారి 35 దాటాక, అంటే మార్బిడ్ ఒబెసిటీ వచ్చాక దానిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఆహార వ్యాయామాల సాయంతో కొండంత భారీ కాయాన్ని కరిగించడం కష్టసాధ్యమైన పని. మొదట్లో కొంచెం బరువు తగ్గినప్పటికీ శరీరంలోని కొవ్వు సెట్ పాయింట్ని నియంత్రించే హార్మోన్ల ప్రభావం కారణంగా మళ్ళీ తిరిగి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి బేరియాట్రిక్ సర్జరీలని ఒక వరంగా చెప్పుకోవచ్చు. శాశ్వతంగా బరువు తగ్గడానికి శాస్త్రీయంగా రుజువైన సురక్షితమైన ప్రక్రియే బేరియాట్రిక్ సర్జరీ. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ బైపాస్, డియోజినల్ స్విచ్ వంటి డైవర్షన్ పద్ధతుల్లో సర్జరీ చేయడం వల్ల ఆకలిని పుట్టించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాదు, GLP-1 పెప్టైడ్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒంట్లో జీవక్రియలు మెరుగవుతాయి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ స్థూలకాయాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గే అవకాశం ఉంది. బెరియాట్రిక్ సర్జరీస్ అనేవి యూజువల్గా 2 రకాల సర్జరీస్: రెస్ట్రిక్టివ్ సర్జరీ, మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీ. రెస్ట్రిక్టివ్ అంటే మనం తినే కెపాసిటీని తగ్గించడం. మాల్ అబ్జార్ప్టివ్ అంటే మనం తిన్నది కూడా మన బాడీకి వంట పట్టకుండా చేయడం. అంటే కొంత మాత్రమే వంటబట్టి మిగతా వంటబట్టకుండా చేయడం. సో దానికోసం ఏం చేస్తామనంటే, ఇది ఒక్కసారి చూసుకుంటే ఈ బెరియాట్రిక్ సర్జరీలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే 70 నుంచి 80% స్టమక్ తీసేయడం వల్ల వాళ్ళ కెపాసిటీ తగ్గిపోతుంది. తగ్గడమే కాకుండా ఇక్కడ ఏదైతే గ్రెలిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే ఫండస్ని తీసేయడం వల్ల వాళ్ళకి ఆకలి కూడా చాలా తగ్గుతుంది. అంటే ముందు 10 ఇడ్లీ తినేవాళ్ళు ఇప్పుడు 1 ఇడ్లీ తినగానే తన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది సరిపోతుంది అని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 1 ఇడ్లీని వాడుకొని తనలో ఉన్న పాతకున్న రిజర్వ్స్ని వాడుకొని బాడీ మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిజర్వ్స్ని వాడడం అంటే ఏంది? వెయిట్ తగ్గడం. ఇది రెస్ట్రిక్టివ్ సర్జరీ. అదే మాల్ అబ్జార్ప్టివ్, ఇప్పుడు ఇది చూసుకున్నాం అనుకోండి, ఇది RYGB, ఇది MGB అంటాం. రోఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ అండ్ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇవి కామన్గా యూజ్ చేసే 3 రకాల పద్ధతులు. సో ఒకవేళ BMI తక్కువ యంగ్స్టర్స్ ఉన్నా కానీ, కోమార్బిడిటీస్ లేకపోయినా కానీ మనము ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే దాన్ని వాడతాం. కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటిని తగ్గించడానికి, అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ని, అందుకే దీన్ని మెటబాలిక్ సర్జరీ అని కూడా అంటారు. హైపర్ లిపిడిమియాని తగ్గించడానికి, స్లీప్ యాప్నియాని తగ్గించడానికి, లివర్ ప్రాబ్లం రివర్స్ చేయడానికి, డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని రివర్స్ చేయడానికి, వీటన్నిటినీ రివర్స్ చేయడానికి వాడే మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ ఆర్ రోఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్. అంటే ఏం చేస్తున్నాము, ఇందులో కెపాసిటీ తగ్గించడమే కాకుండా స్టమక్ కెపాసిటీ, చిన్న పేగున్న 5 నుంచి 6 మీటర్లలో మనం ఒక 2 నుంచి 2.5 మీటర్లు బైపాస్ చేసేస్తాం. అంటే ఏంటి, ఇంతకుముందు ఇట్లా వెళ్ళి 6 మీటర్లు ప్రయాణం చేయాలి. మనం తిన్న ఆహారము ఎంత ఎక్కువ మీటర్లు ప్రయాణం చేస్తే అంత అబ్జార్ప్షన్ అవుతుంది, బాడీకి వంటబడుతుంది. సో దాన్ని ఏం చేస్తున్నాము, సగం మాత్రమే ప్రయాణం చేసేటట్టు చేస్తున్నాం, ఒక 2.5 మీటర్లు మాత్రమే ప్రయాణం చేసేటట్టు చేస్తున్నాం. దానివల్ల మనం తిన్నా కానీ అందులో సగం మాత్రమే వంటబట్టడం జరుగుతుంది. దానివల్ల ఓవరాల్గా మిగతా బాడీకి అవసరమైన దాన్ని ఆల్రెడీ ఉన్న రిజర్వ్స్ నుంచి తీసుకొని అప్పుడు బాడీ వెయిట్ తగ్గడం జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా ఎటువంటి ప్రమాదం లేని సర్జరీలు, వారి BMIని బట్టి, వారికి ఉన్న కోమార్బిడిటీస్ని పట్టే డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మనము ఒక వయసు దాటిన తర్వాత, 25 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మనం ఏం తింటున్నాం అనేది చాలా కాషియస్గా, దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటున్నప్పుడు ఏం తింటున్నాను, ఇది కార్బోహైడ్రేటా అంటే పిండి పదార్థమా, ప్రోటీనా, లేకపోతే కొవ్వుల అంటే ఫ్యాట్సా, మాంసకృత్తులా, లేకపోతే మనకు కార్బోహైడ్రేటా అని చూసుకొని వాటిలో కార్బోహైడ్రేట్ను తగ్గించుకోవడం. అన్నం, చపాతీ, స్వీట్, ఐస్ క్రీమ్, చాక్లెట్, పాలు, స్వీట్గా ఉండేవి, తియ్యగా ఉండేవి, తెల్లగా ఉండేవి అన్నిటినీ తగ్గించడం. అంటే ఉప్పుతో సహా, పాలతో సహా, అన్నంతో సహా వీటిని తగ్గిస్తూ ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవడం. అంటే ఏంటి, కోడిగుడ్డు తెల్లసున, చికెన్, ఫిష్, పన్నీర్, సోయా చంక్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం. అండ్ ఫైబర్, అన్నిటికంటే 4వది ఫైబర్, ఆకుకూరలు, కూరగాయలు, కీరాలు, క్యారెట్లు. అంటే మనం తిన్నది కూడా అది అరగడానికి చాలా టైం తీసుకోవాలా, తక్కువగా అరగాలి, కడుపు తొందరగా ఫిల్ కావాలి. అంటే ప్రోటీన్ అండ్
మన ఫైబర్ శాతం ఎక్కువగా ఉండాలి. తర్వాత ఫ్యాట్లు మోతాదుకు మించకుండా 15%, 20% కంటే ఎక్కువ మించకుండా ఫ్యాట్లు తీసుకుంటూ, అండ్ మినిమం ఎక్సర్సైజ్ అంటే ఏంటి, మినిమం 5 నుంచి 6 కిలోమీటర్ల డైలీ వాక్. మన వాచ్లో మినిమం 10,000 స్టెప్పుల వాక్ చేస్తే సరిపోతుంది. భారీ కాయం బలం కాదు, బలహీనతలకు మూలం, రుగ్మతలకు నిలయం. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేధిస్తున్న జాడ్యం స్థూలకాయం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇది శరీరాన్ని కబళించి ఆరోగ్యాన్ని అధపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవన సరళి వరకు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడి స్థూలకాయం విషయంలోనూ వర్తిస్తుంది. ఊబకాయం ఊబిలో కూరుకుపోయాక ఇబ్బంది పడడం కన్నా ముందే జాగ్రత్త వహించడం మేలు. క్యాలరీలను అధికంగా ఇచ్చే ఆహారాన్ని తగ్గించి సమతులాహారాన్ని తీసుకోవడం, నిత్యం కనీసం 1 గంట పాటైనా వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం కనిపించనప్పుడు చివరి పరిష్కారంగా సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా మేలు. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెడుతూ దేహాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే అధిక బరువు స్థూలకాయానికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో ఫలితం కనిపించినప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల్ని, బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం ద్వారా బరువును సులువుగానే వదిలించుకోవచ్చు.